గల్లా మాధవ్ గారి దగ్గరికి ముందెళ్ళారు. గల్లా మాధవ్ గారు ఎండార్స్ చేస్తే నేను కేసు రిజిస్టర్ చేశాను చెప్పాడా చెప్పలేదు? నేను చెప్పానా? పోలీస్ ఆఫీసర్ చెప్పాడా? అసలు వాళ్ళు ఏం చెప్పారు? మేము డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి, పోలీస్ స్టేషన్లో మమ్మల్ని కూర్చోబెట్టారని వాళ్ళు చెప్పారుగా. మరి ఆయన ఏంటి సత్యనారాయణ గారు గల్లా మాధవ్ దగ్గరికి వెళ్ళారు. గల్లా మాధవ్ గారు చెప్పిన తర్వాతే, ఎండార్స్ చేసిన తర్వాతే కేసు రిజిస్టర్ చేశాను చెప్పి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? వాళ్ళ మాటలు బట్టి అర్థం అవుతుంది. ఇందా ఒక ఆయన చెప్పాడు వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పట్లా, వాళ్ళు సరెండర్ కాలేదంట. అంటే వాళ్ళ తరపున ఉంది, అందుకనే సరెండర్ మాట వచ్చింది. సరెండర్ అని ఎప్పుడు అంటారు? మనం ముద్దాయిలు వెళ్ళి కోర్టులో హాజరు కాకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయితే సరెండర్ అంటారు. దీనిలో సరెండర్ చేయాలా అరెస్ట్ చేయాలా? పోలీసులు అరెస్ట్ చేయాలి. కానీ మా సోదరి గల్లా మాధవి గారు మాత్రం సరెండర్ చేసింది. వాళ్ళని రాజీ చేసి కుదరకపోతే సరెండర్ చేసింది, అందుకనే సరెండర్. ఈ రెండు జాలుగా ఇంకేమైనా కావాలా ఉదాహరణలు? ఆమె మాటలు, సత్యనారాయణ మాటలు, జరిగినటువంటి కార్యక్రమం ఒక్కసారి చూస్తే ఆమె పాత్ర గణనీయంగా ఉంది. రాజీ చేయడానికి ప్రయత్నం చేసింది, రాజీ జరగలేదు. అప్పుడు మాత్రమే వైరల్ అయినటువంటి వీడియోలు చూసి కేసు పెట్టారు. నేను మరోసారి స్పష్టంగా విస్పష్టంగా చెప్తున్నా, ఈ రెండవ సంఘటన జరగడానికి స్థానిక శాసనసభ్యురాలు ఆమె కారణం. నా స్పష్టమైన ఆరోపణ. వేసుకోండి, పరువు నష్టం దావా, ఆస్తి నష్టం దావా, లేకపోతే ఇంకో దావా వేసుకుంటే ఎదుర్కోవడానికి అంబటి రాంబాబు సిద్ధంగా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఇచ్చాడు స్టేట్మెంటు. మీరు చూసారా? 18వ తారీఖు ఇచ్చాడు, నేను చూసా. 18వ తారీఖు ఏమంటాడు తెలుసా బాబు ముఖ్యమంత్రి గారు? నిన్న జరిగిన సంఘటన అంటాడు. జరిగింది 15వ తారీఖున. నిన్న జరిగిన సంఘటనని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెబుతున్నాడు. 18వ తారీఖుని చెబుతున్నాడు. 17వ 17వ తారీఖు చెబుతున్నాడు నిన్న జరిగిన సంఘటన అని. అది 16 జరగల. 15వ తారీఖు మధ్యాహ్నం ఒక సంఘటన, రాత్రి 8:30కు ఒక సంఘటన జరిగింది. మసిపూసి మారేడికాయ చేసేసి నిన్న జరిగిన సంఘటన అయితే నూరుకోన మహిళకి ఏమైనా జరిగిందిగా. ఏం చేశా? కేసు రిజిస్టర్ చేయకుండా ఎందుకు ఆపా? నువ్వు సస్పెండ్ చేయాల్సింది పాపం అమాయకుడైన సత్యనారాయణ కాదు, మీ పార్టీ ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారిని సస్పెండ్ చేసి అప్పుడు నీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కూడా నాటకం ఆడుతున్నాడు. ఎట్లా తప్పుకోవాలి, దీని నుంచి ఎలా చేయాలి అని మాట్లాడుతున్నాడు. చాలా దారుణమైన సంఘటన అది. దురదృష్టవశాత్తు గుంటూరు పట్టణంలో నడి రోడ్డు మీద జరిగింది. దీని మీద మేమందరం కూడా ఫైట్ చేస్తాం. దీనిలో వాస్తవాలు బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా చెబుతున్నా, మళ్ళా ఐఎమ్ రీటరేటింగ్. మొదటి సంఘటన, రెండవ సంఘటన. మొదటి సంఘటన మీద యాక్షన్ తీసుకుంటే రెండవ సంఘటన జరిగి ఉండేది కాదు. రెండవ సంఘటనే వివస్తరణ చేసినటువంటి సంఘటన. ఈ రెండవ సంఘటన జరగడానికి పోలీసుల అలసత్వంగా ఉండటానికి గల్లా మాధవి గారి డైరెక్షను. ఇంతకన్నా ఏం కావాలి స్పష్టంగా? ఇప్పుడు పోలీసులు బలి, గల్లా మాధవ్ గారు సేఫ్, హోంమంత్రి గారు సేఫ్, ముఖ్యమంత్రి గారు సేఫ్. ఆ మూర్తిని సస్పెండ్ చేశాం, మేము మగోళ్ళం. మూర్తిని సస్పెండ్ చేస్తే మీరు మగోళ్ళ? ఆమెను కాపాడాలిగా. ముఖ్యమంత్రి సీరియస్, టీవీ5, ముఖ్యమంత్రి సీరియస్ ఈనాడు, ముఖ్యమంత్రి సీరియస్ ఏబిఎన్, ముఖ్యమంత్రి సీరియస్ చేస్తున్న డబ్బా. ఏంది స్వామి? 15వ తారీఖు జరిగితే 17వ తారీఖు సీరియస్ ఏంటి స్వామి? ముఖ్యమంత్రి గారు 15వ తారీఖు సంఘటన జరిగితే 15వ తారీఖు కేసులు రిజిస్టర్ చేయకోకుండా 17వ తారీఖు సాయంత్రం సీరియస్. నీ సీరియస్ మాకు తెలీదా? పంప మునుగుతుందని సీరియస్ అయితే గల్లా మాధవ్ని సస్పెండ్ చేసి మా సోదరిని, అలాగే మరొక మా సోదరు ఉంది పాపం హోంమంత్రి గారు, ఆమెను తీసేసి ఇంకోటికి ఆ పవన్ కళ్యాణ్ గారికి బాగా స్ట్రిక్ట్గా చూస్తా అంట. ఏమి సీరియస్ అయ్యా? కామెడీ సీరియస్ లేదు. ఇన్ని ఘోరాలు జరుగుతుంటే సీరియస్ అని మాత్రం నీకు సంబంధించిన వాటిలో వేసుకుంటావు అంతే తప్ప నువ్వు సీరియస్ కాదు. ఇవాళ ఇన్ని అఘాయిత్యాలు 1, 2, 3 పోలీసులు ఎంత అలసత్వంగా ఉన్నారు. పోలీసులు ఇండిపెండెంట్గా యాక్ట్ చేయట్లేదు. కేసు రిజిస్టర్ చేయాలంటే ఎమ్మెల్యే గారు పర్మిషన్ కావాలి. మర్డర్ కేసుకైనా అటాక్ చేస్తారేమో నాకు తెలియదు, కళ్ళ ముందు జరిగిన అటాక్ చేస్తారేమో తెలియదు. మా మీద అయితే మాత్రం క్షణాలు చేసేస్తారు కేసు. కంప్లైంట్ ఏమిటి అవసరం, ఆ ఎస్ఐ తిప్పిస్తారు. నా మీద చూశారుగా, నా ఇంటి మీద దాడి జరిగే ముందు నా మీద కేసు పెట్టారు. ఎవరికి తెలియదు. రాను వరుసనే 1, 2, 3, 4 సంఘటనలు వింటుంటే పోలీసులు ఎంత అసమర్థతగా ఉన్నారో అర్థం అవుతుంది. చెప్పండి. ఎస్,
నేనేమో ఆరోపించట్లా. ఆయన అడుగు, ఆ బాధితురాలి యొక్క భర్తను అడుగు, ఇది ఎవరన్నా రహస్యంగా ఈ బోరుకు 10,000 అడిగారని నేను చెబుతున్నాడు. నేను చెప్పానా ఈ బోరు మళ్ళీ వేసుకో అంటే 10,000 అడిగా అంట ఈ మూర్తి. అక్కడికి తగదా